ఎట్లుంది ఏంది మెకానిక్ రాకి కథ? ఏం ఫస్ట్ హాఫ్ డల్, సెకండ్ హాఫ్ పర్వాలేదు. ఫస్ట్ హాఫ్ అసలు ఏం లేదంటే ఏం లేదు. అవునా? ఏం స్టోరీ లేదా? ఇంట్రెస్టింగ్ గా లేదా? ఇంట్రెస్టింగ్ గా లేదు అంటే ఒకే ఒక ట్విస్ట్ సినిమా మొత్తానికి. సినిమా కూడా మొత్తానికి చెప్పుకోంత కదా, సినిమా ఏం కాదు. పైసా వసూలు మూవీ. ఈచ్ అండ్ ఎవ్రీ రూపాయికి న్యాయం జరుగుతుంది. మెయిన్ ప్లాట్ అనేది రివీల్ చేయకూడదు. చాలా మంది మేబీ చెప్పేసి ఉండొచ్చు, మెయిన్ ప్లాట్ రివీల్ చేయకూడదు. సో మూవీ అయితే పైసా వసూలు మూవీ. అంటే ఏదో బాగా కాన్ఫిడెంట్ గా చెప్పాడు. అంత లేదు. మన కిరణ్ అబ్బరావం చెప్పినంత కాన్ఫిడెంట్ గా చెప్పలేకపోయినాడు. మ్యాటర్ లేదా? కథలు మనకు తెలిసిపోతుందండి, ఇట్లాంటి సినిమాలు చాలా వచ్చినాయి. యాక్టింగ్ పరంగా ప్లస్ అవుతా? యాక్టింగ్ నార్మలే, పెద్ద యాక్టింగ్ కూడా ఏం లేదు. సెకండ్ హాఫ్ ఒక రకంగా ఉంది అంతే. రేటింగ్ ఒకటి ఇవ్వచ్చు బ్రదర్, అంతే అంతే అంతే. మన టేబుల్, ఎందుకంటే మన ఫ్యాన్స్ ఉంటే ఒకసారి చూడొచ్చు. యాక్షన్ బాగుంది, బాగున్నది. హీరోయిన్స్ బాగానే చేస్తారు. సునీల్ కూడా బాగానే ఉంది యాక్టింగ్. ఇంట్రెస్టింగ్ ఉందా? బాగుంది. బాగుంది బ్రో. ఇంట్రెస్టింగ్ ఉందా? పర్లేదు, చూడొచ్చు. వన్ టైం విశ్వక్సేన్ యాక్టింగ్ ఎట్లా బాగుంది అంటే ఆయన చాలా కాన్ఫిడెంట్ గా చెప్పాడు. చూడొచ్చు, అందరూ వచ్చి చూడొచ్చు. బోరేమో లేదు. బాగుంది. బ్రో సినిమా బాగుంది బ్రో, బాగుంది. ఇంట్రెస్ట్ గా ఉంది, హైప్ బాగుంటుంది, కామెడీ బాగుంది. మన సునీల్ ఎప్పుడు చూడనట్టుగా చూస్తాం. స్టోరీ సూపర్ గా ఉంది, మన యూత్ కి బాగా కనెక్ట్ అవుతుంది. బాగుంది, సూపర్ గా ఉంది. సూపర్ గా ఉంది బ్రో. ఎక్సలెంట్ గా ఉంది. యాక్టింగ్ హైలైట్. కొన్ని చోట్ల అయితే ఎన్టీఆర్ ని చూసినట్టే ఉంది. ఎక్సలెంట్, దానికన్నా బాగుంది. ఎక్సలెంట్ గా ఉంది. సూపర్ గా చూడొచ్చు. బాగుంది. చాలా బాగా చేశాను. సినిమా ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ బాగుంది. క్యారెక్టర్ బాగా సూట్ అయింది. కామెడీ కూడా చేసినాడా? చేసిన ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ బాగుంది. ఫస్ట్ హాఫ్ ఒక రకంగా ఇదిగా ఉంది, సెకండ్ హాఫ్ హైలైట్. నరేష్ గారు సినిమా బాగుంది, సూపర్ హిట్ అవుతుంది, సూపర్ బాగుందన్నా.